వాళ్ళిద్దరూ దగ్గరి బంధువులు, వరుసకు అన్నదమ్ముళ్ళు. వారిలో హరికృష్ణ సైకత శిల్పి, మరొకరు సూర్యనారాయణ బీఎస్ఎఫ్ జవాన్. ఎందుకొచ్చాడో ఎలా వచ్చాడో కానీ ఓ రోజు పొద్దున్నే హరికృష్ణ ఇంటి తలుపు తట్టాడు సూర్యనారాయణ. అన్నయ్య, నీవే నా పెన్నిధి అంటూ ఆప్యాయత చూపాడు. ఖుషీగా బయటికి వెళ్లారిద్దరూ. అంతే, కాసేపట్లోనే సరదా సంబరం క్రైమ్ సీన్గా మారింది. కాల్పుల మోత కలకలం రేపింది. జవాన్ ఎస్కేప్ అయ్యాడు. ఇది శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని గాజుల కొల్లి వలస. ప్రపంచంలో ఏ మూల ఏ దారుణం జరిగినా సామాన్యుల పక్షాన ఇక్కడ సైకత శిల్పాలు నిగ్గతీస్తాయి. సామాజిక చైతన్యమే లక్ష్యంగా ఇసుకతో ప్రశ్నించే సైకత శిల్పి హరికృష్ణకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇతరులకు సాయం చేసేందుకు ఎప్పుడూ ముందుండే హరికృష్ణపై హత్యా ప్రయత్నం జరగడం స్థానికంగా సంచలనం రేపింది. హరికృష్ణకు ఆయన దాయాదులతో 30 సెంట్ల భూమి విషయంలో వివాదాలున్నాయి. ఇరుపక్షాలు కోర్టును ఆశ్రయించారు. వాయిదాలకు అటెండ్ అవుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సడన్ గా ఊళ్ళో ఊడిపడ్డాడు బీఎస్ఎఫ్ జవాన్ సూర్యనారాయణ. హరికృష్ణకు దగ్గరి బంధువు, వరుసకు తమ్ముడవుతాడు. పొద్దున్నే హరికృష్ణ ఇంటికి వచ్చిన సూర్యనారాయణ అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించాడట. మన మధ్య గొడవలెందుకని నంగనాచి కబుర్లు చెప్పాడట. అంతేకాదు, సరదాగా పార్టీ చేసుకుందాం రా అని బయటకు తీసుకెళ్లాడట. సూర్యనారాయణ అతని స్నేహితుడితో కలిసి హరికృష్ణ బయటకు వెళ్లాడు. మందు విందయ్యాక ముగ్గురు ఒకే బైక్ పైన తిరుగు ప్రయాణమయ్యారు. వెనకాల కూర్చున్న సూర్యనారాయణ బైక్ డ్రైవ్ చేస్తున్న హరికృష్ణపై కాల్పులు జరిపాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే స్పాట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. రక్తం మడుగులో కుప్పకూలిన హరికృష్ణను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబానికి సమాచారం ఇచ్చారు. స్థానికులు సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రమాదం తప్పింది. ఫైరింగ్ లో బుల్లెట్ హరికృష్ణ దవడ నుంచి దూసుకెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. ఈ భాగం దగ్గర నుంచి బుల్లెట్ వెళ్ళి ఇక్కడ నుంచి బయటకు వచ్చింది. బ్లీడింగ్ అయితే కంట్రోల్ అయ్యింది. మొత్తం స్టేబుల్గా ఉన్నాడు, పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు. సో మనం అడ్మిట్ చేసి అబ్జర్వేషన్లో పెడతాం. బుల్లెట్ అని అనుకుంటున్నాం, ఎందుకంటే మామూలుగా బుల్లెట్ అయితే వెనక నుంచి వెళ్ళి ఎంట్రీ ఉండి ఎగ్జిట్ ఉండి అంటారు. అంటే లోపలికి వెళ్ళింది బయటకు వచ్చింది ఉంది కాబట్టి బుల్లెట్ అని అనుకుంటున్నాం. ఎక్స్రే తీసి చూసాము, బుల్లెట్ అయితే లోపల లేదు. ప్రస్తుతానికైతే స్టేబుల్గా ఉన్నాడు, అవుట్ ఆఫ్ డేంజర్ అని అనుకుంటున్నాం. అంతేగాని ఒక 24 అవర్స్ అయితే అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ఏంటని చెప్తాం. పథకం ప్రకారమే సూర్యనారాయణ హరికృష్ణపై కాల్పులు జరిపాడనే వాదన వినిపిస్తోంది. సూర్యనారాయణది సైకో నేచర్ అన్నారు హరికృష్ణ. తనను ఎందుకు చంపాలనుకున్నాడో అర్థం కావడం లేదని వాపోయారాయన. గతంలో కూడా సూర్యనారాయణ తమ పిన్నమ్మపై కత్తితో దాడి చేశాడని చెప్పారు. అప్పుడు పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదన్నారాయన. ఏం గొడవట్లేదు చెప్పుకోవడానికి. అంత నేను ఇంటర్నేషనల్ పరంగా శాండ్ ఆర్టిస్ట్ని, నాతో అర్థం గొడవలేట్లేదు. నాకు సమాజంలో ఏదో జరిగితే మంచి కోసం శాండ్ ఆర్ట్ వేస్తుంటాను నేను, అంతే తప్పించి ఇంకేట్లేదు నాకు. వాళ్ళకి అమ్మ కమ్యూనిటీ, కానీ అంత దుర్బుద్ధాడికి ఎందుకు పుట్టిందో అర్థం కావట్లేదు. 1 year వాడు కొంచెం చాలా కిల్లర్, మైండ్ చాలా డేంజరు. గతంలో కూడా వాడు ఒకసారి మా పిన్నిని కొట్టి పారిపోయాడు. పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా పట్టించుకోలేదు అప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఏం ఎరక్కని వచ్చి నేను మేల్కొలేకపోయాను. అతను బీఎస్ఎఫ్ ఏదో ఉద్యోగం చేస్తాడండి. అయితే ఈరోజు మా ఇంటికి వచ్చాడండి. వాళ్ళ అన్నయ్యకి మాకు భూమి తగులు ఉన్నాయండి. భూమి తగులు పడి కోర్టులో వాయిదాలకు తిరుగుతాను, మాలు తిరుగుతుంటారు, మా ఆయన తిరుగుతుండగా ఈరోజు ఏంటంటే, అన్నయ్య మనం మంచిగుందాం అన్నయ్య, నువ్వు కూలవు అన్నయ్య, సరేలే అమ్మకి నాన్నతో ఇప్పుడే మాట్లాడొచ్చాను అన్నయ్య, నువ్వే మంచిగా ఉండాలన్నయ్య అని నమ్మించాడండి. పిల్లలకు కూడా పప్పలు తెస్తాను ఉండండి చిన్న అని చెప్పాడండి. చెప్పేసి అంటే రానయ్య మొంత తీసుకుని వెళ్ళారండి. వెళ్ళి సగం దారిలోకి వెళ్ళినట్టు షూట్ చేస్తారటండి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న సూర్యనారాయణ కోసం గాలింపు చేపట్టారు. చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. గేదెల హరికృష్ణ అని అతను హాస్పిటల్కి తీసుకొచ్చారండి. ఆయనకి వాళ్ళ బాగారు ఎవరో సైలాడ గ్రామానికి చెందినటువంటి గేదెల సూర్యనారాయణ అతను తుపాకీతో కాల్చాడని చెప్పి అతను చెప్తున్నాడు. డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. మేము ఆయన చెప్పింది మేము స్టేట్మెంట్ రాస్తున్నాము. అది ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేషన్కి వస్తుంది.
వాళ్ళకి ఇంటిమేషన్ కూడా ఆల్రెడీ మెసేజ్ పంపించాము. మేము స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళకి పంపిస్తాం. కాల్చిన అతను ఏదో BSFలో చేస్తున్నాడని చెప్తున్నారు. వీళ్ళు తుపాకీ అంటున్నారు. అది అతను వస్తే కానీ అది ఏ తుపాకీ అంటే వెపన్ ఏ టైపు వెపన్ అనేది చెప్పండి. గొడవలెందుకని నమ్మించి హరికృష్ణపై కాల్పులు జరిపిన సూర్యనారాయణ నిర్వాకం సంచలనం రేపింది. కాల్పులు జరిపాక సూర్యనారాయణ ఎస్కేప్ అయ్యాడు. అతనితో పాటు వచ్చిన మరో వ్యక్తి ఎవరని కూడా పోలీసులు కూపిలాగుతున్నారు.